వాడి దగ్గరకు కూడా వెళ్ళి అడిగాం. నా కూతురే బాబు, ఎక్కడో అజ్ఞాతంలో ఉంది అని చెప్పాడు. నీ దగ్గర ఉందని వాడికి తెలియదు కదా పాపం. నాకు తెలిసి నిన్ను కిడ్నాప్ చేసిన శ్రీధర్ గాడు ఇచ్చుంటాడు. ఎందుకంటే వాడు వీళ్ళని కలిశాడు. అంతేకాదు, వాళ్ళు మీ ఫాదర్ని కూడా కలిశారు. ఇంతకీ ఎక్కడున్నావు? నేను ఆఫీస్లో మీటింగ్ లో ఉన్నాను. ఇంకా మీటింగ్ ఏంటి? ఈవినింగ్ కలుస్తానని చెప్పావు కదా. అన్ఎక్స్పెక్టెడ్ మీటింగ్ కార్తిక్. హలో, 10 minutes అన్నావు, హాఫ్ అన్ అవర్ అయింది. ఎవరు బాబు నువ్వు? ఇదేంటి వాయిస్ మారింది? హలో, కొంపదీసి వాళ్ళ అమ్మగారా? హలో, కట్ చేసేద్దాము. హలో, మాట్లాడండి. శిరీష మేడం ఉన్నారా మేడం? వాష్రూమ్ లో ఉన్నారు బాబు. మీటింగ్ అయిపోయిందా మేడం? మీటింగ్ ఏంటి? శిరీష ఇంట్లోనే ఉంది. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసారా? ఈ రోజు తన ఆఫీస్కి వెళ్ళలేదు. ఉదయం నుంచి ఇంట్లోనే ఉంది. ఆఫీస్కి వెళ్ళలేదా? అవును. ఇంతకీ నువ్వెవరు? నేను తర్వాత చేస్తాను మేడం. అదేంటి ఇంట్లో ఉండి ఆఫీస్ అనే అబద్ధం ఎందుకు చెప్పింది? ఒక ఫోటో తీసుకొచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడితే భయపడతాననుకున్నారా? మీకు దమ్ముంటే ఇది సంధ్య అని శిరీష కాదని నిరూపించండ్రా. మీకోసం శ్మశానంలో 2 బెర్తులు రిజర్వ్ చేసి పెడతా. ఫోన్ చేస్తా. మీ అంతటా మీరే వచ్చి బెడ్లెక్కేయండి. పదనాన్న వెళ్దాం. ఒక్క 10 నిమిషాలు ఆగు నాన్న. ఒక స్కెచ్ చేశాను. అది వర్కౌట్ అయితే ఒకే ఒక్క బుల్లెట్కి శిరీష, భవానీ, ఆ విష్ణువర్ధన్ గాడు మనకి ఎవరెవరు అడ్డుగోడల్లా ఉన్నారో వాళ్ళందరూ పిట్టల్లా రాలిపోతారు. ఏంటా స్కెచ్? సంధ్య, శిరీష అనే డబుల్ యాక్షన్ని ఆధారాలతో సహా కనిపెట్టడం. ఎలా? సార్, రామ్మా. నమస్కారం సార్. ఎందుకు పిలిచారు సార్? తీసుకో. ఇంత డబ్బు నాకెందుకు సార్? 20 రూపాయల పాల ప్యాకెట్ కోసం 20 సార్లు ఆలోచించే నువ్వు ఫారెన్ స్కెచ్ ఎప్పుడు తగ్గుతావురా? నాకు మందు అలవాట్లేదు సార్. అంటే నా ఉద్దేశం, జీతం చాలక ఆగిపోకూడదు. మనమే దాన్ని ముందుకు తోసుకుంటూ పోవాలి. అలా వెళ్ళటానికి అప్పుడప్పుడు ఇలాంటి అవకాశాలు వస్తాయి. తీసుకో. ఏం చేయాలి సార్? మీ శిరీష అమ్మగారు రెగ్యులర్ అలవాట్లేంటో చెప్పాలి. అదే ఉదయం ఆఫీస్కు వచ్చినప్పటి నుంచి సాయంత్రం ఇంటికెళ్లే వరకు మీ అమ్మగారికి డైట్ ఏమేమి ఇస్తావో చెప్పాలి. ఎందుకు సార్? దా
చెప్తాను. కూర్చో సార్ కూర్చో కూర్చో. దీని పేరు యాపిల్ జ్యూస్. అంటే యాప్లికా జ్యూసా సార్? అలాంటిదే. అంటే అది ఇది కాదా సార్? అదే, ఆ, తాగు. సార్ ఇంటికెళ్ళి రోజు కొంచెం కొంచెం తాగుతాను సార్. గుడ్. కరెక్ట్గా 9 గంటలకి కాఫీ అడుగుతారు సార్. 9 గంటలకి కాఫీ తాగినా తాగకపోయినా 11 గంటలకు మాత్రం జ్యూస్ అడుగుతారు సార్. ఓహో, అదే మీ అమ్మగారి గ్లామర్ రహస్యం. ఆ తర్వాత భోజనం చేశాక ఇంకవసరం లేదు, నాకు కావలసిన సమాధానం దొరికింది. మీరు అడిగింది చెప్పాను కదా సార్, ఇక నేను బయలుదేరుతాను సార్. కూర్చో. ఈ మాత్రం దానికే నేను ఇంత పెద్ద కట్టెందుకు ఇస్తానరా పిచ్చోడా? నువ్వు చేయాల్సిన పని అసలైంది చెప్తాను. ఈ పౌడరు మీ అమ్మగారు తాగే జ్యూస్లో కలపాలి. సార్ అంత టెన్షన్ పడకు, ఇది చంపటానికి కాదు, మీ అమ్మగారికి కొంచెం మత్తు రావడానికి. ఎందుకు సార్? అవన్నీ నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు, వేరొకళ్ళు వినకూడదు. నేను చేయను సార్. చెయ్యకపోతే చచ్చిపోతావు. ధర్మతేజ గురించి నీకు తెలియకపోతే తెలుసుకో. నేను ఎంత డేంజరో నీకు అప్పుడు తెలుస్తుంది. రాయ్, సార్ చెప్పింది చెయ్యి. అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకోకు. అలాగే సార్, చెప్పించేస్తాను సార్, చెప్పించేస్తాను సార్. గుడ్. నువ్వు చాలా తెలివైన వాడిరా. అందరూ అదే అనుకుంటారు సార్. అవును సార్. వెళ్ళు. అలాగే సార్, వస్తాను సార్, వస్తాను. ఏంటి నాన్న స్కెచ్?
చెప్పు. జ్యూస్ ఇచ్చే టైం ఏంటి సార్? ఓకే, యూ క్యారీ ఆన్. మేము రెడీగానే ఉన్నాం. ఓకే సార్. మేడం, జ్యూస్ మేడం. అక్కడ పెట్టెళ్ళు. ఏంటి ఆలోచిస్తున్నావు? అక్కడ పెట్టు. అలాగే మేడం. నువ్వు వెళ్ళు. అంటే రోజు ఈ టైంకి తాగుతారు కదా, టైం అయిపోతుంది కదా అని. ఇంపార్టెంట్ ఫైల్ చెక్ చేస్తున్నాను. నేను తాగుతాను, నువ్వు వెళ్ళు. అలాగే మేడం. ఈ పాటికి జ్యూస్ తాగేసి మీటింగ్ వెళ్ళడానికి బయలుదేరాలి కదా, ఇంకా రాలేదేంటి? పిలిచారా మేడం? పిలవాలనుకుంటే కాలింగ్ బెల్ని కొట్టి పిలుస్తాను కదా, నువ్వు వెళ్ళు. సారీ మేడం. సార్, ఏమైంది? ఇంకా తాగలేదు సార్. చేరా, ఏమైనా డ్రామాలు ఆడుతున్నావా? అమ్మ తోడు సార్. 11:30కి మీటింగ్ ఉంది, బయటికి వెళ్తుందని చెప్పావు కదా. మేడం గారి షెడ్యూల్లో ఉన్నదే చెప్పాను సార్. కబుర్లు చెప్పకుండా తొందరగా పని ఫినిష్ చేయి. అలాగే సార్. చెప్పండి మేడం. నేను మీటింగ్కి వెళ్తున్నాను, ఒక 1 అవర్లో వస్తాను. అలాగే మేడం. విజయ్, మేడం. ఆ జ్యూస్ ఇటు తీసుకురా. అలాగే మేడం. నన్ను క్షమించండి మేడం.
ఏమైంది ఏమైంది నా మేనకోడలికి? ఏమైంది? నా మరదలకు ఏమైంది? సడన్ గా మేడం గారు కళ్ళు తిరిగి పడిపోయారు సార్. అవునా? అయితే అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నానా కార్తీ, నేను వస్తాను సార్. నువ్వెందుకమ్మా? నువ్వు చూసుకుంటావు కదా. రే నాన్న, మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి నాన్న. ఓకే నాన్న. నువ్వు శిరీషవో సంధ్యవో ఈరోజు తెలిసిపోతుంది. అసలైన ఆట ఈరోజు మొదలు పెడతాను. ఏమైంది? సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్. థియేటర్లోకి తీసుకెళ్ళండి. నువ్వు కూడా వెళ్ళమ్మా. చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది సార్. మీకు కావాల్సింది కత్తిపోట్లు ఉన్నాయా లేదా తెలుసుకోవడం, అంతే కదా? అంతే. నేను చూసుకుంటాను కదా, మీరు వెయిట్ చేయండి. నాన్న, అదిగో డాక్టర్ వచ్చేస్తాడు. ఏమైంది? కత్తిపోట్లు లేవు సార్. బాగా చూసారా? చూశానండి. యాహా! అది శిరీష్ కాదు. ఆ శిరీష్ చచ్చిపోయింది, చచ్చిపోయింది. శిరీష్ చచ్చిపోయింది, చచ్చిపోయింది. అది సంధ్య. నాన్న, నీ అనుమానం నిజమైంది. చచ్చిపోయింది. నా ప్లాన్ వర్కౌట్ అయ్యింది. సక్సెస్. శిరీష్ చచ్చిపోయింది, చచ్చిపోయింది, చచ్చిపోయింది. అది సంధ్య. నాన్న, నీ అనుమానం నిజమైంది. నీ ప్లాన్ వర్కౌట్ అయింది. సక్సెస్. శిరీష్ చచ్చిపోయింది, చచ్చిపోయింది. అది సంధ్య. శిరీష్ చచ్చిపోయింది. ఏమైందిరా నీకు? డాక్టర్ అది, డాక్టర్ అది. ఏంటి
ఫ్లాష్ ఫార్వర్డా? డాక్టర్ ఇంకా రాలేదు, మ్యాటర్ ఇంకా చెప్పలేదు. కాసేపు నీ సంతోషాన్ని పోస్ట్ చేసుకో. ఆవిడొచ్చి చెప్పాక తర్వాత ఎగిరి గంతేసుకో. నానా, మళ్ళీ ఏంట్రా? డాక్టర్ వస్తుంది. పాపా ఇక్కడున్నావేంటమ్మా నువ్వు? ఎలా వచ్చావు? ఎవరు తీసుకొచ్చారు తల్లి నిన్ను? ఈ మధ్య డాక్టర్లు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత బొట్లు పెట్టి ప్రసాదాలిచ్చి మరీ పంపిస్తున్నారా? వస్తూ దారిలో గుడికెళ్ళి దండం పెట్టుకొచ్చానమ్మా. ఏమని?